దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, మత్స్యకారులకు ఆర్థిక సహాయం. ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది, ఆ రోజు ప్రారంభించింది నేను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే 44,812 మంది క్రైస్తవ సోదరి సోదరుమణులకి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం. నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, లేకపోతే ఏ మాత్రం కూడా వెనకాడేవాడిని కాదు. ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది, మీరందరూ కూడా పండగ చేసుకోవాలి. బకాయిలు మొత్తం మీ పాస్టర్లకు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 51 కోట్ల రూపాయలు అవుతుంది. 24 సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2014-18 మధ్య 977 చర్చలకు 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. దీంట్లో 377 చర్చలు మాత్రం నిర్మాణం జరిగాయి. మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు. ఇంకొక పక్కన గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది. 5 ఏళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం.